తర్వాత 76-77 సంవత్సరాలు దాటింది. సర్వసంస్థాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్ట్ బిరుదాంకితమైన ఈ దేశంలో వాళ్లే పార్లమెంటు సాక్షిగా ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పారు? 80 కోట్ల పైన. 140 కోట్లలో 80 కోట్ల పైగా తెల్ల కార్డు ఇచ్చిన వాళ్ళు సిగ్గు లేకుండా చెప్తున్నారు పార్లమెంట్లో. మేము బియ్యం ఇస్తున్నాం. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ అసమానత ఉంది? ఒక 10 మంది చేతిలోనే మొత్తం సంపదంతా పోగుపడ్డది. 75 మంది చేతిలో ఒక 10% ఉంది. మాలాంటి వాళ్ళు అన్నారు. మరి ఎందుకు ఇంత అంతరం ఉంది అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ల మీద బిల్డింగులు, ఫామ్ హౌస్ల మీద ఫామ్ హౌస్లు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత ఉందండి? 100 ఎకరాలు ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అంటాడు, అంతకాదు ఇంత అంటాడు, నీ ఎంత అంటాడు. రేవంత్ రెడ్డిని వాళ్ళు అంటున్నారు. నాకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి 84లో కందనాథ్ చెన్నారెడ్డి ప్రెస్ లో పనిచేసేవాడు. నేను అక్కడికి పోయినప్పుడు కలిసేవాడు. మరి ఇవాళ మీ ఆస్తి ఎంత అండి? ఎమ్మెల్యే అయినా ఎవరికైనా ఆస్తులు ఎంత అవుతున్నాయండి? కార్మికుడు పనిచేస్తే డబ్బులు లేవు, కనీస వేతనాలు లేవు, కూలీ లేదు, వెట్టి చేయించుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం సర్వీస్ చేస్తున్నారని మన ఓట్లు పెట్టుకుంటున్న వాళ్ళకి 5 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, లక్షల జీతం ఉంటుంది. ఒక్కసారి ఎంత ఆదాయం జరుగుతుందో చూడండి. మరి ఏంటిది అంతరం? శ్రమ ఎవరిది, లాభం ఎవరిది? అందుకే దీనికి వ్యతిరేకంగా ఎర్ర జెండా పుట్టింది. మీ అందరూ 149 సంవత్సరాలు వెనక్కివ్వండి. మీరందరూ మేడేకి జెండా ఎత్తుకుంటా ఉంటాం, ఎర్ర జెండాని. అక్కడ పని గంటల కోసం పోట్లాడిన లీడర్లని ఊరేశారు, కాల్పులు చేశారు హే మార్కెట్ లో. ఆ రక్తం తడిచిన ఇట్లాంటి చొక్కాని చింపించిన జెండానే ఎర్ర జెండా. ఆ జెండాని మోసే మనందరం ప్రాణ త్యాగాలతోటి, ఉద్యమాలతోటి హక్కుల కోసం వచ్చిన జెండాని మనం పట్టుకుని ఇవాళ పోరాడుతున్నాం. నిన్న ఇవాళ ఏముందా మీరు వచ్చేస్తుపోతారంటున్నారు. నిజమేనా? ఒక చిన్న పాప ఏడుస్తాడు అనుకో, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? అరే ఏడవకరా బాబు, ఏడవకరా, ఇప్పుడు ఏం లేదురా నా దగ్గర పెట్టడానికి, లేదురా అని బతిలాడుద్ది. అయినా ఏడుస్తా ఉన్నానుకోండి, అవిగా పోరా ఆయన ఒకటి కొట్టింది అనుకోండి, సొమ్మసిల్లుతాడు. కానీ ఆ పిల్లోడు మళ్ళీ లేచిన తర్వాత ఏం చేస్తాడు? అవ్వా బువ్వే ఏడుస్తాడా, ఏడవడా? చిన్న పిల్లోడు, ఏమి తెలియని వాడు, ఆకలి ఉన్నంతసేపు కేకలేస్తాడు. అసమానత ఉన్నంతసేపు పోరాడతాం. దాస్వామ్య భూస్వామ్య వర్గాలు ఉన్నంతసేపు కొట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ శక్తి మమ్మల్ని ఆపలేదు అనే విషయాన్ని ఎర్ర జెండా చెప్తాం. అందుకే ఎన్ని అణచివేతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి కలబడుతున్నాం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. అవునా కాదా ఆలోచించుకోండి. అందుకే మిత్రులారా, విద్యుత్ ఉద్యమంలో అమరుల స్తూపాన్ని మనం ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటున్నాం. కాల్పులు జరిపేశారు ఈ పక్కనే. మరి కాల్పులు జరిగిన తర్వాత కూడా ఏమైంది? గవర్నమెంట్ పడిపోయింది, విద్యుత్ సవరణలు తగ్గిపోయింది. అనేక చోట్ల మనం గుడిసెలు వేసుకున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం? అట్లా వేసుకున్న గుడిసెల్లో మనం ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం? మనకేమి ఫెసిలిటీస్ అన్ని ఉంటే ఉంటామా? ఏమి దిక్కులాగానే అక్కడ ఉండాల్సిన పరిస్థితి మనకి ఏర్పడదు. ఒక నీరు లేదు, కరెంటు లేదు, మంచినీళ్ళు దొరకవు. అయినా కానీ ఎక్కడ ఎందుకుంటున్నాం? ఇల్లు లేదు కాబట్టి ఏదో ఒక ఇల్లు ఉంటుంది, నాకు ఒక ఇల్లు కావాలి అని ఆకాంక్షతోటి ఆ ఇంట్లో ఉంటున్నాం. అయినా ఆ ఇంట్లోకి కూడా మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. కరెంటు వైర్లు తగిలించినాం, ఆక్రమించినాం. సింగరేణి ఏరియా మొత్తంలో కూడా అట్లాంటివి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు మా మిత్రులు, పాత్రలు చాలా మంది కలిశారు. అవన్నీ గుర్తు చేస్తున్నారు. నిజమే, అట్లా కొట్లాడి సంఖ్యలు సాధిస్తాం. ఇవాళ కూడా గుడిసెవాసులు కూడా అట్లాంటి కొట్లాడే సాధిస్తాం. నువ్వే చెప్తున్నావు, ఇన్ని సంవత్సరాల తర్వాత నీ సర్వే ప్రకారమే 38% మందికి ఇల్లు లేవని నువ్వు చెప్తా ఉన్నావు. అంటే కోట్లాది మందికి ఇల్లు లేని విషయం నువ్వు చెప్తా ఉన్నావు. ఒక్క గదిలో ఉన్న విషయం ఈ సర్వేలో చెప్తా ఉంది. అయితే ఎస్టీలకి ఇల్లు ఎక్కువ ఉన్నాయి, 70% ఇల్లు ఉన్నాయని నీ సర్వే చెప్తా ఉంది. నిజమే, ఎస్టీలకి ఇల్లు ఉన్నమాట నిజమే. ఏమి ఇల్లు అవి? గుడిసెలు. ఎక్కడున్నాయి అవి? పొలాల్లో, గూడాల్లో. ఆ గుడిసెలకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా? ఏమీ లేని గుడిసెల్లో ఉంటే ఇల్లున్నాయి కానీ దానికి సర్టిఫికేట్ ఇస్తున్నారు.
అసలు లేని వాళ్ళు 35% ఉన్నారు. ఎస్టీలు మాత్రం 70% ఇల్లు ఉన్నాయని మీరు సర్టిఫికేట్ ఇచ్చి అన్ని దొంగ లెక్కలు దొంగ పద్ధతులు చూస్తున్నారు. ఇంతకుముందే చెప్పినట్టు ఈ పెద్ద పెద్ద కంపెనీలకి మోడీ గెలవంగానే అదానికి 12,000 ఎకరాల భూమి ఇచ్చిండు, 1,200 ఎకరాల భూమి ఇచ్చిండు గుజరాత్లో. మరి ఇవాళ అడవిలో ఉన్న అన్నల్ని కాల్చి బయటికి పంపించి ఆ భూమి ఎంతకి ఇస్తున్నారో తెలుసా అండి? 99 పైసలకి. 99 పైసలకి ఎకరా చొప్పున ఇస్తున్నారా లేదా? అగ్రిమెంట్ అయిందా లేదా? ఎందుకు? ఎవరికి ఇస్తున్నావు? ఆ గుట్టల కింద, ఆ పోడు కింద, ఆ గుడిసె కింద ఉన్న సంపదని కొల్లగొట్టడానికి బడా భూస్వాములకి, బడా పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి, బడా కంపెనీలకి 99 పైసలకి ఎకరా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి నా ప్రజలు ఇల్లేసుకుంటే పీకేస్తున్నావు. మరి నా కాళ్ళ కింద ఉన్న సంపద కొల్లగొట్టడానికి, కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి మాత్రం 99 పైసలకి ఎకరా ఇస్తున్న పరిస్థితి మనం ఇవాళ పార్లమెంట్ సాక్షిగా చూస్తున్నాం మొత్తంగా. మరి ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఎవరి తరఫునున్నాయి? ఎవరి బూట్లు నాటుతున్నాయి? ఎవరి కోసం సేవ చేస్తున్నాయి? అమెరికాలో ఉన్న పోరగాళ్ళని చేతికి ఆత్కడి వేసి ఇండియాకి తీసుకొస్తే మన ప్రధానమంత్రి మాట్లాడలే. మన బాంబులేసి మన నాలుగులు చంపేస్తే కిక్కులు మంటలే. వాడు ఏం చెప్తే అదే చెప్తాడు. ట్రంప్ ఏం చెప్తే కంపెనీతోటి మన మోడీ అదే అయ్యా అయ్యా అని వాడి కాళ్ళు మొక్కుతున్న విషయం మీరు అందరూ గమనిస్తున్నారు కదా. అలాంటి పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా. అందుకే పోరాటం తప్ప మరో దారి లేదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్క గదిలో ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను కార్మిక నాయకుడిగా ఒకసారి బాంబే పోయాను. ఒక కార్మికుడి ఇంట్లో ఉన్నాను. వాళ్ళందరూ ఆ బజార్ అంతా కూడా రోడ్ల మీద పనిచేసేవాళ్ళు, సఫాయి పని చేసేవాళ్ళు. నేను పడుకున్న అంటే 2-3 గదుల దాకా ఉంటాయి. ఇట్లా హాస్టళ్లలో ఉండే దాకా ఉంటే పడుకున్నా. లేచిన తర్వాత నేను మూత్రం పోదామని అదే మూత్రం భద్ర పోయి అంటే అవతల ఉన్న తలుపు అదే అనుకున్నా. ఇక్కడ లేదన్నా ట్యాంక్ బండి ఉంది. ఈ బజార్లందరికీ ట్యాంక్ బండి దగ్గర మూత్రశాల ఉంది. ఒక్కరికి కూడా మూత్రశాల లేదు. వాళ్ళందరూ కిరాయికే ఉన్నది కూడా. అయినా అలాంటి బస్తీలు ఏముంటున్నాయి ఇవాళ టౌన్లలో కూడా. మరి పల్లెల్లో అదే పరిస్థితి, పట్టణాల్లో అదే పరిస్థితి. ఇవాటికి కూడా చెంబడికి పోయేటోళ్ళు, చెంబు పట్టుకొని పోయేటోళ్ళ సంఖ్య ఉందా లేదా? ఎందుకుంది? చాలా మాటలు చెప్తున్నారు కదా, చాలా నినాదాలు ఇస్తున్నారు కదా, ఒక్క నినాదమైన అమలు జరిగిందా? అందుకే ఇట్లాంటి అనేక తప్పుడు వాగ్దానాలతో వస్తున్న ఈ పెద్దల్ని గద్దెలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ సీట్లు కాపాడుకోవడం మల్టీనేషనల్ కంపెనీల బూట్లు నాకడం కోసమే ఉన్నారు తప్ప ఈ ప్రజా ప్రయోజనం నెరవేర్చడానికి లేదు. హక్కు కోసం కొట్లాడాల్సింది. ఆకలి చిన్నపిల్లలు ఏడిస్తే తప్పనిసరి ఏం చేస్తారు? తప్పనిసరి అన్నం పెట్టాల్సింది. అట్లే మనకి అవసరాల కోసం కొట్లాడితే తప్ప మరి రావు. అందుకే కొట్లాడాల్సిన అవసరం ఉంది, కేకలేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది, ఆత్మ బలిదానాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏ సావనేది రాకుండా ఉంటుందా? సస్తాం. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. అందుకే ఎక్కడున్నా మనం కొట్లాడతాం. జైళ్లలో కూడా ఆందోళన చేసే హక్కును సాధించినాం. అందుకే రేపు జైల్లో పెడితే కూడా బొమ్మ దొరుకుతుంది, ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంది. మేము 5 రోజులు జైల్లో, వరంగల్ జైల్లో సమ్మె చేసి 1600 పుస్తకాలు తెప్పించాం చదవడానికి. అందుకే ఎక్కడైనా ఏదైనా హక్కుల కోసం పోట్లాడితే సాధిస్తాం అనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మనం అందరం కూడా ఇప్పుడే మనోళ్ళందరూ చెప్పినట్టుగా ఇవాళ జెండాల తేడా ఉంది. అయినా ఒక్కటిగా ముందుకు వచ్చాం. ఎందుకు? పేద ప్రజల పక్షాన. ఈ జెండా పుట్టిందే పేదల కోసం, ఈ జెండా పుట్టిందే హక్కుల కోసం, ఈ జెండా పుట్టిందే పేద ప్రజల హక్కుల కోసం. అట్లాంటి పేద ప్రజల పక్షాన పోరాడాలనే ఏకైక నిర్ణయం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మనకి ఎన్ని విభేదాలున్నా ఎర్ర జెండా పార్టీలుగా మనందరం ఉద్యమాలు చేద్దాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ పేద ప్రజల పక్షాన పోరాడదామని, గుడిసెవాసుల ఉద్యమాల కోసం నిలబడదాం, కలబడదామని ఒక్కసారి రేవంత్ రెడ్డి చెవుల్లో శంఖ ఊదుదామని ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ లాల్ సలాం తెలియజేస్తూ ఆ ఉద్యమాల్లో ముందుంటారని మనందరూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ లాల్ సలాం.